హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 33. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్ రిసెప్షన్లో శ్వేత డీటెయిల్స్ కనుక్కొని లోపలికి వెళ్తున్నాడు అభిరామ్ లోపలికి రావడం చూసి విశ్వం అభిరామ్కి ఎదురుగా వచ్చి నుంచున్నాడు. అభిరామ్ విశ్వాన్ని చూసి ఏమీ అనకుండా పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. అభిరామ్ ఎటు వెళ్తే అటు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు విశ్వం. ఏంట్రాయ్, ఈ హాస్పిటల్లో నీకేం పని? ఎవరి కోసం వచ్చావు అన్నాడు విశ్వం. మర్యాదగా మాట్లాడు, నా దారికి అడ్డు తప్పుకో. నేను నీ కోసం రాలేదు. శ్వేతకి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను తనని చూడాలి సీరియస్గా చెప్పాడు అభి. విశ్వం తన పక్కనే ఉన్న రౌడీలతో, చూసారా, ఇటుకి అటువైపు నా డార్లింగ్ అను కావాలి, ఇటువైపు నా చెల్లెలు శ్వేత కూడా కావాలి. సారు సకల కళా వల్లభుడు వల్గర్గా నవ్వుతూ అన్నాడు విశ్వం. నోటికి వచ్చినట్టు మాట్లాడకు. శ్వేతని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. తను నాకు ఫ్రెండ్ మాత్రమే. ఇక అను అంటావా? మా విషయం నీకు అనవసరం. మొన్ననే జైలు నుంచి వచ్చావు, మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వెళ్ళాలని ఉందా? మర్యాదగా అడ్డు తప్పుకో. విశ్వాన్ని తోసి ముందుకు వెళ్ళాడు అభి. వెళ్తున్న అభిరామ్కి అడ్డుగా వచ్చి నుంచుని, నేను జైలు నుంచే వచ్చాను. నాకు కూడా గుర్తుంది. నన్ను జైలుకి పంపించింది నువ్వే కదా. అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? ప్రతిరోజు నువ్వే గుర్తొచ్చేవాడివి. కేవలం నా చెల్లి కోసం నిన్ను ఏమీ చేయకుండా వదిలేశాను. ఇప్పుడు నువ్వు దానిని వద్దు అంటున్నావు. దానికి కాకుండా నువ్వు ఇంక ఎవ్వరిని చేసుకున్నా నిన్ను నేనే చంపుతాను. చాలా వల్గర్గా అదొక రకంగా మాట్లాడుతున్నాడు విశ్వ. నీకు జైలు శిక్ష పడినా ఇంకా బుద్ధి రాలేదు. ఇకపై రాదేమో కూడా. సత్ప్రవర్తనతో బయటికి వచ్చావని విన్నాను. కానీ నిన్ను చూస్తుంటే అదంతా డ్రామా అని అర్థమవుతోంది. నువ్వు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేనే దగ్గర ఉండి నువ్వు వచ్చిన చోటికి పంపిస్తాను. ఈసారి తిరిగి రాకుండా చేస్తాను. బెయిల్ కూడా దొరకకుండా చేస్తాను. బీ కేర్ఫుల్ అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అభి. అను నీ జీవితంలోకి వచ్చిందనే కదా నా చెల్లెల్ని వద్దంటున్నావు. అనుని నీకు దక్కకుండా చేస్తాను. చూస్తూ ఉండు. దాని మెడలో తాళి కట్టి తీరతాను. దానిని అస్సలు వదలను. వెళ్తున్న అభికి వినిపించేలాగా గట్టిగా అరిచి మరీ అన్నాడు విశ్వ. అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ఉన్న అభి స్పీడ్గా వెనక్కి తిరిగి వచ్చి విశ్వ కాలర్ పట్టుకుని కోపంగా, ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు నన్ను రెచ్చగొట్టి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నావని నాకు బాగా తెలుసు. అలా గొడవ పెట్టుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటో నీకే తెలియాలి. ఇది హాస్పిటల్. చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు. పబ్లిక్లో గొడవ చేయడం కామన్ సెన్స్ లేని వాళ్ళు చేసే పని. నేను నీలాగా కాదు కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే నా చేతి దెబ్బలు రుచి చూసిన వాడివి. కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. న్యూ సెన్స్ క్రియేట్ చేయొద్దు. ఏదైనా మాట్లాడాలి అంటే ఈవినింగ్ కాలేజ్ గ్రౌండ్లో మాట్లాడుకుందాం సీరియస్గా చెప్పి ముందుకు వెళ్ళాడు అభి. ఏందన్నా ఈడు పొగరు? నువ్వు ఒక్క మాట చెప్పు, సాల్తీ గల్లంతైపోద్ది రేపు ఈ పాటికి అన్నాడు విశ్వ వెనకాలే ఉన్న ఒక రౌడీ. ఆగరా, వీడి విషయంలో ఒకసారి తొందరపడి చాలా తప్పు చేశాను. వీడంటే నా చెల్లెలికి ప్రాణం. వీడిని కొట్టానని నేను జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో నా చెల్లి మాట్లాడట్లేదు. నా చెల్లంటే నాకు ప్రాణం. అమ్మా నాన్న లేని తనని ఎంతో గారంగా పెంచాను. అది ఏదడిగితే అది తెచ్చి ఇచ్చేవాడిని. ఇప్పుడు వీడి కోసం అది అల్లాడిపోతోంది. నా చెల్లి పడే బాధ వీడికి కూడా తెలియాలి అంటే వీడికి కూడా వీడి ప్రేమ దూరం కావాలి. అనుని నేను బలవంతంగా ఎత్తుకు వచ్చైనా సరే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నా చెల్లి వీడిని పెళ్లి చేసుకుంటుంది. అటు నా చెల్లి హ్యాపీ, ఇటు నేను హ్యాపీ. తను ఎంతో ప్రేమించిన అమ్మాయి దూరమైపోయి కుమిలి కుమిలి చావాలి వీడు. అప్పుడు వీడి మీద నిజంగా రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది. కొడితే తిరిగి కొడతాడు. సొసైటీలో ఒక రేంజ్లో ఉన్నవాడు కాబట్టి కేసు పెడతాడు, జైలుకు పంపిస్తాడు. అదే మనసులో ఒకరు ఉండగా మరొకరితో సంసారం చేయవలసిన పరిస్థితి వాడికి తీసుకువస్తే బ్రతికి ఉన్నంతకాలం చచ్చిన వాడితో సమానమైపోతాడు. కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు విశ్వ. ఇదంతా సరే అన్నా,
మరి ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉండాలిగా. ఆ అమ్మాయి నిన్ను చూస్తేనే బెదిరిపోతోంది. నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీతో ఉంటుందని గ్యారెంటీ ఏంటి అన్నాడు వాళ్ళల్లో ఒక రౌడీ. వాడి చెంప చెల్లున పగలు కొట్టాడు విశ్వ. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏంట్రా? వదినమ్మ, వదినమ్మ అని పిలవండి. తన ఇష్టంతో నాకు పని లేదు. నాకు నచ్చింది. అంత అందమైన అమ్మాయి అభిరామ్కి సొంతం కావడానికి వీల్లేదు. నేను తట్టుకోలేను. పెళ్ళయ్యాక నన్ను వదిలేసి ఎలా పోతుంది? భారత స్త్రీ కదా, భర్త ఎలాంటి వాడైనా భరిస్తుంది. తాళి కట్టాక ఏం చేయగలదు? తల వంచుకుని తీరుతుంది. హాస్పిటల్ బయటికి నడుస్తూ అన్నాడు విశ్వ. ఎక్కడికన్నా అడిగాడు వాళ్ళల్లో ఒక రౌడీ. అక్కడ నా డార్లింగ్ కూడా హాస్పిటల్లో ఉంది. ఒకసారి చూడాలరా. ఏదేమైనా నాకు కాబోయే భార్య కదా అన్నాడు విశ్వ. అది కాదన్నా, ఇప్పుడు వదినమ్మ దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో ఇక్కడ మీ చెల్లి దగ్గర ఎవరు ఉంటారు? విశ్వ చేతి కింద పనిచేసే అబ్దుల్ అడిగాడు. అరే అబ్దుల్, నా చెల్లి దగ్గరికి తనకి కాబోయే హస్బెండ్ వచ్చాడు. తనతో టైం స్పెండ్ చేస్తాడు. మనం ఇక్కడ ఉండి వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు. అలాగే అక్కడ మీ వదినమ్మని ఒంటరిగా వదిలేయకూడదు. పదరా అబ్దుల్, బండితి అన్నాడు విశ్వ. విశ్వ చెప్పిన మాట విని పరుగులాంటి నడకతో బయటికి నడిచి వ్యాన్ స్టార్ట్ చేశాడు అబ్దుల్. తన గ్యాంగ్తో సహా అనన్య కోసం బయలుదేరాడు విశ్వ. శ్వేత ఉన్న రూంలోకి వెళ్ళాడు అభి. తలకి బలమైన గాయం తగలడంతో కట్టుకట్టారు. శ్వేత చేతిని టచ్ చేసి శ్వేత అని చిన్నగా పిలిచాడు. తన స్పృహలో లేదని కాసేపు అక్కడే ఉండి బయటికి రాబోయాడు. అప్పుడే అభిరామ్ చేతిని పట్టుకుంది శ్వేత. అభి, నువ్వు నాతోనే ఉండు, ఇక్కడే ఉండు ప్లీజ్ అభి. అభిరామ్ చేతిని దగ్గరికి తీసుకుంటూ అంది శ్వేత. యూ డోంట్ వరీ శ్వేత, నేను ఇక్కడే ఉంటాను. నీకేమీ కాదు, భయపడకు అన్నాడు అభి శ్వేత పక్కనే కూర్చుంటూ. శ్వేతకి వస్తున్న కన్నీళ్లు తుడుస్తూ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది అడిగాడు. నాకు నార్మల్గా యాక్సిడెంట్ జరిగిందని అభిరామ్తో చెప్తే సింపతి మొత్తం పోతుంది కదా. చూసుకుని డ్రైవ్ చేయాలి అని జాగ్రత్తలు మాత్రమే చెప్తాడు అని ఒక్క నిమిషం తనలో తానే ఆలోచించుకుని, అభి, నువ్వు నా ప్రేమను కాదన్నావు. నన్ను కాదని అణుని ఇష్టపడడం మొదలుపెట్టావు. నా ప్రేమను కాదన్నాక నేనెందుకు బ్రతకాలి చెప్పు? చిన్నప్పటి నుంచి అందరి ప్రేమకి దూరమయ్యాను. అమ్మ నాన్న లేరు. అన్న గురించి నీకు చెప్పక్కర్లేదు. నాకు అన్నీ నువ్వే అనుకున్నాను. కానీ నువ్వే నన్ను వద్దు అంటే నేనేమైపోవాలి? అందుకే అభి సూసైడ్ అటెంప్ట్ చేశాను. బాగా ఎమోషనల్గా ఏడుస్తూ యాక్ట్ చేస్తూ అంది శ్వేత. శ్వేత, నువ్వు చెప్పేది నిజమా? సీరియస్లీ? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను కాదు అన్నంత మాత్రాన నువ్వు ఇలా చేస్తావా? అన్బిలీవబుల్, నమ్మలేకపోతున్నాను. షాక్కి గురైనట్టు చూస్తూ అన్నాడు అభి. మరి నన్నేం చేయమంటావు అభి? నువ్వు కాదు అన్నాక నేను ఎలా బ్రతికి ఉంటాననుకున్నావు? ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ అంటోంది శ్వేత. శ్వేత, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తే సరిపోతుందా? నాకు కూడా ఆ ఫీలింగ్ కలగాలి కదా. నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు, చూడలేను కూడా. ఓకే అభి, నీకు నేనంటే ఇష్టం లేదు, ఆల్రెడీ చెప్పావు కదా. అదే విషయం పదే పదే గుర్తు చేసి నన్ను మానసికంగా చంపేస్తున్నావు. నువ్వు వెళ్ళిపో అభి, నేనేమైపోతే నీకెందుకు? నువ్వు అనుతో హ్యాపీగా ఉండు. నువ్వు వెళ్ళిపోగానే నా చావు వార్త విందువు గాని ఏడుస్తూ అంది శ్వేత. శ్వేత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ శ్వేత, అలా మాట్లాడకు. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నేనెప్పటికీ తోడుగా ఉంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకు. శ్వేత దగ్గరగా వచ్చి కళ్ళు తుడుస్తూ అన్నాడు అభి. అభిరామ్ని కావాలని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తోంది శ్వేత. శ్వేత తనని అంత గట్టిగా కౌగిలించుకోవడం అభిరామ్కి అస్సలు నచ్చట్లేదు. శ్వేత చేతులు విడిపించుకుంటూ, అంటే నీకు జరిగింది యాక్సిడెంట్ కాదా? కావాలని చేశావా? నిజమా? మరొకసారి అడిగాడు అభి. ఏంటి అభి, నేను ఇలాంటి విషయాలు కూడా అబద్ధం ఆడతాననుకుంటున్నావా? నీకు నా మీద ఉన్న నమ్మకం ఇదేనా? సరే, ఇప్పుడు నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపో. నేను నీతో చెప్పింది అబద్ధమో నిజమో నీకే తెలుస్తుంది కదా. ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తూ అంది శ్వేత. శ్వేత, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు ఏ విషయంలోనైనా స్ట్రాంగ్గా ఉండేదానివి. ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతలాగా డిస్టర్బ్ అయ్యావంటే నమ్మలేకపోతున్నాను. తల్లి తండ్రి లేకపోయినా, అన్నయ్య పట్టించుకోకపోయినా సొసైటీలో నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నావు. అలాంటి నువ్వు ఇంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకోబోయావంటే
చాలా ఫూలిష్నెస్గా ఆలోచించినట్టు అనిపిస్తోంది నాకు. లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకా లైఫ్ లేనట్టు కాదు కదా. ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. ప్లీజ్ శ్వేత, నువ్వు ఇలా డిప్రెషన్కి లోనైతే చూస్తూ నేను తట్టుకోలేను. శ్వేతని ఓదారుస్తూ శ్వేత చేతులు పట్టుకుని రిక్వెస్ట్గా అన్నాడు అభి. అభిరామ్ తన చేతిని టచ్ చేసి ఓదారుస్తుంటే తన ప్లాన్ వర్కౌట్ అవ్వాలని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తోంది శ్వేత. అను తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని అటు ఇటు తిరుగుతూ డీప్గా ఆలోచిస్తోంది. అసలు అభి సార్ పైకి వెళ్ళి ఏం మాట్లాడారు? అడుగుతుంటే చెప్పరేంటి? నాతో చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా? అసలు ఏం చెప్పారో తెలియాలి కదా. అభి సార్ వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో అందరూ నన్ను అదోలాగా చూస్తున్నారు. పైగా అభి సార్ వెళ్తూ వెళ్తూ నన్ను హక్ చేసుకుని, అను, నువ్వు నన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా అని ఎందుకు అడిగారు? పైగా కొంచెం ఎమోషనల్గా కూడా కనిపించారు. పైన ఏమైనా గొడవ జరిగిందా? మా నాన్న ఏమైనా అన్నారా? అయినా అభి సార్ జరిగింది నాతో చెప్పాలి కదా. చెప్పకుండా వెళ్ళిపోయారేమిటి? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. క్యూరియాసిటీ పెరిగిపోతోంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయరేమిటి అనుకుంటూ పదే పదే కాల్ చేస్తోంది అను. అనన్య నుంచి కాల్ రావడం గమనించి కట్ చేస్తున్నాడు అభి. ఇదేంటి, నేను కాల్ చేస్తే కట్ చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? సరే, ఒక 15 మినిట్స్ ఆగి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటూ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ ట్రై చేస్తోంది అను. శ్వేతతో అభిరామ్ మాట్లాడుతూ ఉండడం వల్ల అనన్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అభిరామ్ పదే పదే కాల్ చేయడం గమనిస్తోంది శ్వేత. అనన్య నాన్ స్టాప్గా ఫోన్ చేస్తూనే ఉంటే అభిరామ్ అనన్యకి మెసేజ్ చేశాడు. అను, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడుతున్నాను. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. ఒక 20 మినిట్స్ తర్వాత నేనే కాల్ చేస్తాను అని క్లియర్గా మెసేజ్ చేశాడు అభి. అభిరామ్ పంపించిన మెసేజ్ చూసింది అనన్య. ఇంపార్టెంట్ పర్సన్తో మాట్లాడుతున్నాను అని మెసేజ్ చేశారేమిటి? అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరబ్బా? నాకన్నా ఇంపార్టెంటా? నా ఫోన్ కాల్ కూడా కట్ చేస్తున్నారు. ఏదైనా మీటింగ్లో ఉన్నారా? సరే, 20 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పారు కదా. పైగా డిస్టర్బ్ చేయొద్దని కూడా ఆర్డర్ వేశారు. ఇంకా నేనేం చేయాలి? వాల్ క్లాక్ వైపు చూస్తోంది అను. ఏంటి అభి, ఎవరు కాల్ చేస్తున్నారు? అర్జెంట్ కాలేమో, మాట్లాడిరా అంది శ్వేత. పర్వాలేదు శ్వేత, నేను తర్వాత మాట్లాడతాను. ఫోన్ పక్కన పెట్టి తనతోనే మాట్లాడుతున్నాడు అభి. కాల్ చేస్తోంది నువ్వేనని నాకు బాగా తెలిసే. నీకు నా అభి కావాల్సి వచ్చాడా? ఈరోజు అభి నాతో మాట్లాడుతూ నీ కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే నీకన్నా నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా చూస్తాను. చూస్తూ ఉండు, వాడిని నీకు ఎలా దూరం చేస్తానో అని మనసులో అనన్య గురించి ఆలోచిస్తోంది శ్వేత. విశ్వ అనన్య జాయిన్ అయిన హాస్పిటల్ రిసెప్షన్ని ఎంక్వైరీ చేసి అను డిస్టర్బ్ అయ్యిందని తెలుసుకున్నాడు. ఒరేయ్, మీ వదిన ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది? ఆ అభిగాడి ఇంట్లోనే ఉందా? అసలు మీ వదిన అక్కడ ఎందుకుంటోంది? తనకి అమ్మా నాన్న ఎవరూ లేరా? తన డీటెయిల్స్ అన్నీ కావాలని చెప్పాను కదరా. ఏమైంది? ఏమన్నా తెలుసుకున్నావా? అబ్దుల్ వైపు చూస్తూ అడిగాడు విశ్వ. నువ్వు చెప్పాక తెలుసుకోకుండా ఉంటానా అన్నా? అన్నీ తెలుసుకున్నాను. ఆ అభిగాడి దగ్గర చదువు చెప్పించుకుంటుందంట. చదువులో వెనకబడి ఉండడంతో వాళ్ళ అమ్మా నాన్న కొన్ని రోజులు అతని ఇంట్లో ఉంచారు అంటూ అనన్య ఉండే ఇంటి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు అబ్దుల్. ఓహో, సరే అయితే మీ వదిన ఏ టైంలో బయటికి వస్తుందో, ఏ టైంలో కాలేజీకి వెళ్తుందో నిఘా పెట్టండి. తను ఎప్పుడు బయటికి వస్తే అప్పుడే మాట్లాడతాను. ఇంటికి వెళ్ళి మాట్లాడితే మామగారు అత్తగారు అందరూ ఉంటారు. మాట్లాడడం కుదరదు. నన్ను చూసి మీ వదిన అరుస్తుంది. నాకు కోపం వచ్చి గొడవ పడతాను. ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే బాగోదు. పైగా మీ వదినకు నేనంటే ఇష్టం లేదు. నన్ను చూసి అరిచి గోల గోల చేస్తుంది. అలాంటివి ఏమీ వద్దు. తను బయటికి ఎప్పుడు వస్తే అప్పుడే మాట్లాడదాం అన్నాడు విశ్వ హాస్పిటల్ బయటికి నడుస్తూ అబ్దుల్ భుజం మీద చెయ్యి వేసి. వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు అబ్దుల్. చంద్రకాంత్ ఇంటి ముందు వ్యాన్ ఆపి, అన్నా ఇదిగో ఇదే వదినమ్మ ఉండే ఇల్లు. చూడు ఎలా ఉందో. మీ మామగారి పేరు చంద్రకాంత్, అత్తమ్మ పేరు గంగ. నీకు ఒక చిన్న మరదల పిల్ల కూడా ఉంది. పేరు అలేఖ్య. కుటుంబం డీటెయిల్స్ మొత్తం చెప్పాడు అబ్దుల్. అవునా, నాకు మరదల పిల్ల కూడా ఉందా? వల్గర్గా నవ్వుతూ అన్నాడు విశ్వ. ఇంటి బయట ఒక 15 మినిట్స్ వెయిట్ చేశారు. అనన్య కనిపించకపోయేసరికి అక్కడి నుంచి బయలుదేరారు.
శ్వేత అభిరామ్ చెయ్యి అస్సలు వదిలిపెట్టట్లేదు. అభి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ప్లీజ్ అభి, ఐ లవ్ యూ అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తోంది. శ్వేతకి నేను చెప్పేది అర్థం కావట్లేదు, మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉంది, ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు అని మనసులో అనుకుంటూ, శ్వేత మనం మళ్ళీ మాట్లాడుకుందాము, నువ్వు రెస్ట్ తీసుకో, ఇలా స్ట్రెయిన్ అవ్వకూడదు. శ్వేత చేతిని విడిపించుకుని బయటికి నడిచాడు అభిరామ్. అభి ప్లీజ్, అభి ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ అంటోంది శ్వేత. ఇప్పుడే వస్తాను శ్వేత, అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను. శ్వేతతో చెప్తూనే బయటికి వచ్చాడు అభి. అనన్యకి 2-3 టైమ్స్ కాల్ ట్రై చేసినా ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు అభి. అప్పుడు లిఫ్ట్ చేసింది అను. ఏంటి అను, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయవేమిటి అన్నాడు అభి. మీరే కదా సార్, నేను చాలా బిజీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. 15 మినిట్స్లో మీరే కాల్ చేస్తానని చెప్పారు. మీ మెసేజ్ చూస్తూ నేను అలాగే గంట సేపు కూర్చున్నాను, మీకోసం వెయిట్ చేస్తూ. నాకు ఎంత విసుగు వచ్చిందో మీకు తెలియాలి కదా అంది అను. దిస్ ఈజ్ టూ మచ్ అను, ఫ్రీ టైం దొరికితే నీతో మాట్లాడకుండా ఉంటానా? ఏంటి సార్ అంత చిరాకు పడుతున్నారు? నేను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అలా ఉంది. ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా? లైట్ తీసుకో, ఏమీ లేదులే, నేను హ్యాండిల్ చేస్తాను. అసలు విషయం చెప్పకుండా లైట్ తీసుకో అంటారేమిటి? మీరు ఏం హ్యాండిల్ చేస్తారు? కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి ఆలోచిస్తూ అడిగింది అను. అను, శ్వేతకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఉంది, తలకి దెబ్బ తగిలింది అన్నాడు అభి. శ్వేతకి యాక్సిడెంట్ అయ్యిందా, నిజమా? ఆశ్చర్యంగా అడిగింది అను. నిజమే, ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధం చెప్తారా? ఆ శ్వేత అబద్ధాలే చెప్తుంది, నిజం చెప్పదు, దొంగ మొహంది, దాన్ని ఎవరు నమ్ముతారు? ఒక్క మీరు తప్ప అని మనసులో అనుకుంటూ, సరే ఇప్పుడు ఎలా ఉంది తనకి అడిగింది అను. పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతోంది. నన్ను చూసి చాలా ఏడుస్తూ ఎమోషనల్గా తనతోనే ఉండమని రిక్వెస్ట్గా అడుగుతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు అభి. ఏంటి, మిమ్మల్ని తనతో ఉండమంటుందా? మీరు ఉంటారా ఏంటి అంది అను. అను, శ్వేత నాకు బెస్ట్ ఫ్రెండ్, తను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నన్నేం చేయమంటావు? తోడు ఉండకూడదా? ఎలా రాగలను అన్నాడు అభి. వామ్మో, దొంగ మొహంది, వీడిని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తోంది, ట్రాప్ వేస్తోంది, అది అసలే జాదూది. నాకు ఎప్పుడు అభి సార్ని దూరం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇలాగే ఊరుకుంటే నిజంగానే అభి సార్ నాకు దక్కకుండా పోతాడు. ఎలాగైనా అడ్డుపడాలి, అభిరామ్ని అస్సలు హాస్పిటల్లో ఉండనివ్వకూడదు అనుకుంటూ, అబ్బా సమాజ సేవకుడివి బయలుదేరావు, నేను ఉంటాను హాస్పిటల్లో, నన్ను తీసుకువెళ్ళండి అంది అను. అను, ఎందుకలా నొక్కి నొక్కి మాట్లాడుతున్నావు? జల్స్ ఫీల్ అవుతున్నావా అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అవ్వరా మరి, శ్వేత నిన్ను నా ఎదురుకుండా ప్రపోజ్ చేసింది. కోర్స్ నువ్వు ఇష్టం లేదని చెప్పావనుకో, కానీ నా భయం నాది. ఆ అమ్మాయి దగ్గర నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు. తను నీకు ఎంత ఫ్రెండ్ అయినా సరే, నీ బదులు నేను హాస్పిటల్లో ఉంటాను అంది అను. అను, నువ్వు చెప్పింది నిజమే, నేను హాస్పిటల్లో ఉంచచ్చు, కానీ మీ డాడీ వాళ్ళు పంపించాలి కదా. ఒకవైపు వాళ్ళు నిన్ను బయటికి పంపించడానికే భయపడుతున్నారు, మరొక వైపు హాస్పిటల్లో నిన్ను అటాక్ చేసిన రౌడీ గ్యాంగ్ వాళ్ళంతా తిరుగుతున్నారు తెలుసా అన్నాడు అభి. అదేంటి, హాస్పిటల్లో రౌడీస్ ఎందుకు ఉంటారు అని అంటూ మరుక్షణంలోనే గుర్తుకు వచ్చి, హో మర్చిపోయాను, అతను శ్వేత వాళ్ళ అన్నయ్య కదా అంది అను. అవును, అతనే, అతని రౌడీ గ్యాంగ్తో హాస్పిటల్లో అంతా తిరుగుతున్నాడు, నా మీద కోపంతో నిన్ను టార్గెట్ చేస్తున్నాడు, నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నాడు అభి. ఏంటి సార్ మీరు నన్ను భయపెడుతున్నారు, నా గురించి ఏమంటున్నాడు అంది అను. ఏమంటాడు, నాకు నిన్ను ఎలాగైనా దూరం చేస్తానని, నీ మెడలో తాళి కట్టి తీరతానని, ఇలా ఏదేదో వాగుతున్నాడు. ఆహా, మీరేంటి సార్ అంత కూల్గా మాట్లాడుతున్నారు? నన్ను వాడు అలా అంటుంటే మీకు కోపం రాలేదా? చాలా కోపంగా అంటోంది అను. అను, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తావా? వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు, నీ మీద అటాక్ జరిగిన రోజు అంటే నీకేమవుతుందో అన్న భయంతో టెన్షన్తో వాళ్ళని ఎలా పడితే అలా కొట్టాను.
నేను ఒక్కడిని వాళ్ళందరినీ ఎలా కొట్టానో నాకే తెలీదు. నాలో అంత స్ట్రెంగ్త్ ఉందని వాళ్ళని కొడితే గానీ అర్థం కాలేదు. అది నీ మీద ప్రేమతో వచ్చిన ఎనర్జీ. అంతేకాని సినిమాల్లో చూపించినట్టు ఒక్కడు 10 మందిని 15 మందిని కొట్టి గెలవలేడు. అర్థమైందా? అది సినిమా, ఇది రియాలిటీ అన్నాడు అభి. ఆహా, నాకదంతా తెలీదు సార్. నన్ను వాడెవడో కమెంట్ చేస్తుంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోకూడదు కదా అంది అను కోపంగా. అను బేబీ, నీకెందుకే అంత కోపం? నిజంగా వాడు నిన్ను అంటున్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆవేశంగా వాడి వైపు వెళ్ళాను, కొట్టేవాడిని కూడా. కానీ ఇది హాస్పిటల్ కదా, చాలామంది హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. గొడవ చేస్తే వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకోవాలిగా. సాయంత్రం గ్రౌండ్కి రమ్మనమని చెప్పాను, అక్కడికి వెళ్తాను. వాడు గనుక అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజంగానే వాడికి మామూలుగా ఉండదు, చుక్కలు కనిపించేలా చేస్తాను అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరనేది? ఒక్కరూ వెళ్తారా? వద్దు వద్దు, నేనేదో ఊరికే అన్నానులేండి, వదిలేయండి అంది అను భయంగా. అరే, అలా ఎలా కుదురుతుంది? వాడు నిన్ను తిట్టాడు, నేను వెళ్తాను, వాడిని కొట్టి తీరాల్సిందే. బాబోయ్, వద్దు, వదిలేయమని చెప్తున్నాను కదా, నా మాట వినరా మీరు అంది అను. వాడు నిన్ను తిట్టాడు బేబీ, నేను ఎలా ఊరుకుంటాను? నా వల్ల కాదు, ఏదో ఒకటి చేయాల్సిందే వాడిని అన్నాడు అభి. అంటే ఏంటి, మీరు నా మాట కూడా విన్నరా? అలా అయితే నేను మీతో మాట్లాడను అంది అను. ఓకే ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తానులే అన్నాడు అభి. వెరీ గుడ్ అంది అను. థ్యాంక్ యూ బేబీ అన్నాడు అభి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను బేబీ బేబీ అని పిలుస్తున్నారు. నువ్వు నీ అల్లరి, నీ మాటలు, నీ చేష్టలు అన్నీ క్యూట్గా చిన్న చిన్న పిల్లలు చేసినట్టు ఉంటాయి కదా, అందుకనే నీకు ఆ నేమ్ బాగా సెట్ అవుతుందని అలా పిలుస్తున్నాను, బేబీ అని. బాగుంది కదా? బాగుంది. మరి నేనేమని పిలవాలి మిమ్మల్ని? నీ ఇష్టం, ఎలాగైనా పిలు. ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మో వద్దులేండి అంది అను. ఏ, నాకు నువ్వు నిక్నేమ్ పెట్టవా అడిగాడు అభి. మీరంటే నలుగురిలో చాలా రిజర్వ్డ్గా మాట్లాడతారు, నాకు అలా రాదు. చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను. గమ్ముని మిమ్మల్ని డార్లింగ్ అని కానీ, పండు అని కానీ, బుజ్జి అని కానీ పిలిస్తే అమ్మో, అప్పుడు మీకు చాలా కోపం వస్తుంది కదా అంది అను. ఏమీ రాదు, నలుగురిలో కూడా నీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. నీకు ఆల్ రైట్ సిట్ చేస్తున్నాను అన్నాడు అభి. మీరిచ్చినా నేను తీసుకోను కదా సార్, మన పెళ్ళయ్యే వరకు సార్ అనే పిలుస్తాను, పెళ్ళయ్యాక అరే ఒరే అన్నా కూడా తప్పు ఉండదనుకుంటా అంది అను. నీ మొహం, పెళ్ళయ్యాక అరే ఒరే అని పిలిస్తే ఎవ్వరూ ఊరుకోరు. అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మొదలుపెట్టు. పెళ్ళయ్యాకనే నీకు బాగా కండిషన్స్ పెట్టేస్తారు. మా అమ్మ అయితే అస్సలు ఊరుకోదు, నీకు అత్తగారై కూర్చుంటుంది నవ్వుతూ అన్నాడు అభి. అమ్మో అవునా, అప్పుడు నేను కూడా కోడలను అయిపోతానేమో కదా, అత్తగారికి సరైన సమాధానం చెప్తానేమో చిలిపిగా తాను నవ్వుతూ అంది అను. ఆహా, అప్పుడు నేనేమైపోవాలి మీ ఇద్దరి మధ్యలో అన్నాడు అభి. అభిరామ్ మాటలు విని అనన్య పకపక నవ్వింది. మీరేమీ కంగారు పడకండి, నర్మదా ఆంటీ నన్ను అమ్మలాగానే చూస్తుంది, నేను కూడా ఆవిడికి కూతురులాగానే ఉంటాను, ఓకేనా నవ్వుని ఆపుకుంటూ అంటోంది. అను, ఐ లవ్ యూ అన్నాడు అభిరామ్ ఉన్నట్టుండి. అభిరామ్ అలా అనడంతో అభిరామ్ అన్న మాటలకి సిగ్గుపడుతూ బుగ్గలు ఎర్రగా అయిపోతుంటే మాట రాక సైలెంట్గా ఉండిపోయింది అను. ఏంటి అను, సైలెంట్ అయిపోయావు, మాట్లాడు. మీరే చెప్పండి సార్ చిన్నగా అనన్య వాయిస్. అను, మరి నేను ఈ రోజంతా హాస్పిటల్లోనే ఉంటాను, నీకేమీ ప్రాబ్లం లేదు కదా అడిగాడు. మళ్ళీ అనన్యకి కోపం వస్తోంది. ఇతనికి చెప్తే అర్థం కాదా? ఆ శ్వేత డ్రామా ప్లే చేస్తోంది. ఒకవేళ నిజంగా తనకి యాక్సిడెంట్ అయినా అభిరామ్ ఒక్కరే ఫ్రెండా? ఇతనిని కావాలని టార్గెట్ చేస్తోంది, తన సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తోంది. చెప్తే అర్థం చేసుకోడు, నా మీదకి గొడవకి వస్తాడు. తన మాట నమ్మి నన్ను కొట్టాడు కూడా. ఇంకా ఇతనిని నేనేం చేయగలను? చెప్పినా వినడు. నా ఫ్రెండు నేను ఎలా వదిలేయాలి అంటూ నాకే లెక్చర్ ఇస్తున్నాడు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా ఉంది అను. అను, నీకేమీ ప్రాబ్లం లేదు కదా మరొకసారి అడిగాడు.
నాకు ప్రాబ్లం ఉంది అంటే మీరు అక్కడ ఉండడం మానేస్తారా? మానరు కదా సార్. ఇంక ఎందుకు నన్ను అడుగుతారు? మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. చాలా కోపంగా అంది. ఏంటే, ఎందుకంత కోపం నీకు? సరే, శ్వేతని ఒక్కదాన్ని హాస్పిటల్లో వదిలేసి వచ్చేయమంటావా? తనకి అమ్మా నాన్న లేరు, అన్నయ్య పట్టించుకోడు. అలాంటి పొజిషన్లో తనని వదిలేసి వచ్చేయమంటావా? సీరియస్గా అన్నాడు అభి. అమ్మో, అభి సరికి కోపం వస్తోంది. ఆ రాక్షసి వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చేటట్లు ఉన్నాయి అనుకుంటూ, వద్దులేండి, హాస్పిటల్లోనే ఉండండి, కానీ జాగ్రత్త, నన్ను మర్చిపోవద్దు. ఓయ్, నీకేమైనా పిచ్చా? నేనెలా మర్చిపోతాను? నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి అంది అను చిన్నగా. ఓయ్, ఏంటి ఏదో అంటున్నావు? కొంచెం గట్టిగా మాట్లాడు. ఏమీ లేదు సార్, ఇందాక మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ మీరు పైకి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంత సీరియస్గా వెళ్ళిపోయారు? ఏం మాట్లాడతారు బేబీ? అంత అర్ధరాత్రి నువ్వు ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళావని, మేమెవ్వరం నిన్ను పట్టించుకోలేదని, శ్వేత మాటలను నమ్మి నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని, అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళే అంత బాధ తనకేం కలిగింది అని, మీ ఇంట్లో ఎవరూ తనని పట్టించుకోలేదా అంటూ ఇలా ఏవేవో మాట్లాడుతూ కొంచెం గొడవ జరిగింది. అంకుల్ చాలా సీరియస్ అయ్యారు. నువ్వు ఆ శ్వేత చుట్టూ తిరుగుతూ ఉంటే మా అణుని నీకిచ్చి పెళ్లి చేయను అని అన్నారు చెప్పాడు అభిరామ్. ఏంటి సార్, చాలా పెద్ద గొడవ జరిగినట్టే ఉందిగా. అందుకనే మా డాడీ నాతో ఏమీ మాట్లాడకుండా సీరియస్గా చూస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే అర్జెంటుగా రంగ ఎక్కడ ఉన్నాడో పట్టుకోవాలి అను. వాడు ఎందుకు నీ పేరు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. వాడి వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలిస్తే నా చేతుల్లో మామూలుగా ఉండదు వాళ్ళకి అన్నాడు అభి. నా మొహం, వాడి వెనకాల ఉన్నది మీ ఫ్రెండ్ శ్వేత. ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు బాగా తెలుసు. మహా అయితే తన ఫ్రెండ్షిప్ వదులుకుంటారు అంతే, అంతకు మించి మీరు తనని ఏమీ చెయ్యరు అని మనసులో అనుకుంటూ, మరి ఆ రంగాన్ని త్వరగా పట్టుకోండి, లేకపోతే మా డాడీ నాకు నిజంగానే వేరొకరితో పెళ్లి చేసేస్తారు. అసలే మా డాడీ మోనార్క్ టైపు, ఎవ్వరి మాట వినరు అంది అను. ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? మీ డాడీ చేస్తే నువ్వు చేసుకుంటావా? సాఫ్ట్గా ఉన్నాడు, సాఫ్ట్వేర్ కుర్రాడు అనుకుంటున్నావేమో. పెళ్లి పీటలు ఎక్కావో అందరూ చూస్తూ ఉండగానే చెంపలు పగలగొడతాను, కొట్టి మరీ నిన్ను నాతో తీసుకువెళ్తాను. ఎవ్వరడ్డు వచ్చినా అస్సలు ఊరుకోను సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు అభి. అయ్ బాబోయ్, ఏంటి ఇంత కోపంగా మాట్లాడాడు? అంత కోపం వచ్చిందేంటి? నిజంగానే నన్ను కొట్టినా కొట్టేస్తాడు. మొన్న చిన్నగా కొడితేనే కళ్ళు తిరిగిపోయాయి. బండ వెదవ, దొంగ సచ్చినోడు, అప్పుడే నా మీద పెత్తనం చేస్తున్నాడు అని తిట్టుకుంటోంది అను. ఉష్, అబ్బా, ఇరిటేషన్ తెప్పించేస్తుంది. ఏదేదో మాట్లాడుతుంది. నేను అంత ప్రేమగా అంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే అదేంటి అలా మాట్లాడుతుంది? మెంటల్. అనవసరంగా తిట్టేశాను, కోపం వచ్చి ఉంటుందా అనుకుంటూ అనన్య గురించి ఇమాజినేషన్ చేసుకుంటూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు అభి. చాలా నవ్వుకుంటూ, చాలు, నన్ను తిట్టుకున్నది చాలు, మ్యాథ్స్ చాప్టర్ మొత్తం తీసి ఫినిష్ చేసి పిక్స్ పెట్టు, నేను అబ్జర్వ్ చేస్తాను అని మెసేజ్ చేశాడు అభిరామ్. వెంటనే నోటిఫికేషన్ వచ్చింది అనన్య ఫోన్కి. మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. బాబోయ్, మొగుడు మాస్టర్ అయితే ఎంత కష్టమో. వీడు లెసన్స్ చెప్పడానికి టైం పాడు ఏమీ ఉండదు. ఎప్పుడు మూడు వస్తే అప్పుడే చెప్పేస్తాడు. నేను కూడా రెడీగా ఉండాలి. ఇదెక్కడి టార్చర్రా బాబు అనుకుంటూ మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేసింది అను. శ్వేతతో అభిరామ్ చనువుగా ప్రవర్తిస్తున్నాడని చంద్రకాంత్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? అను ఎప్పుడెప్పుడు బయటికి వస్తుంది అని ఎదురు చూస్తున్న విశ్వా చేతికి అను చిక్కుతుందా? శ్వేత అభిరామ్ అనన్యల మధ్య దూరం పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.